Hi friends, welcome to our channel Study Talks with Subhash. ద పవర్ ఆఫ్ సబ్కాన్షియస్ మైండ్ అనే పుస్తకంలో చాప్టర్ 4లో ఉన్నటువంటి అంశాలను మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. చాప్టర్ 4 మెంటల్ హీలింగ్ ఇన్ యాన్షియంట్ టైమ్స్. ప్రాచీన కాలంలో మానసిక ఉపశమనం ఏ విధంగా కలిగేది, అనారోగ్య సమస్యల నుండి ఏ విధంగా బయటికి పడేవారు, మానసిక ఆరోగ్యం ఏ విధంగా పొందేవారు. మిత్రులారా, ప్రాచీన కాలంలో తరతరాలుగా ప్రతి దేశంలో, ప్రతి ఖండంలో, ప్రతి సంస్కృతిలో ఒక వ్యక్తి శరీరానికి సాధారణంగా ఉండే శక్తి సామర్థ్యాలను, మంచి ఆరోగ్యాన్ని తిరిగి సమకూర్చి రోగాలను నయం చేసే శక్తి ఎక్కడో ఒక చోట ఉందనే విషయాన్ని సహజంగానే తెలుసుకున్నారు. ఆ అద్భుత శక్తి గురించి వారు నమ్మారు. దాని గురించి వారు సరైన రీతిలో ప్రార్థన చేసినప్పుడు మనుష్యుల యొక్క ఆవేదనలు, బాధలు, రుగ్మతలకు పరిష్కారం లభించేది. ఈ నమ్మకం లేదా విశ్వాసం గురించి అన్ని దేశాల చరిత్రలో కూడా బలపరచడం జరిగింది. మిత్రులారా, ఎందుకని కొంతమంది వ్యక్తులు గొప్పవారు కాగలుగుతున్నారు, కొంతమంది వ్యక్తులు ఎందుకు కాలేకపోతున్నారు? చక్రవర్తి యొక్క కుమారులు అందరూ చక్రవర్తులు అయ్యారా? కాలేదు కదా. కొంతమంది బానిస వంశంలో జన్మించిన వారు కూడా దేశాలను పరిపాలించే చక్రవర్తులు, రాజులు అయిన సంఘటనలు అనేకం ఉన్నాయి కదా. గొప్ప దార్శనికులు, గొప్ప క్రీడాకారులు, కళారంగాల్లో, అనేక రంగాల్లో గొప్పగా రాణించినటువంటి వ్యక్తుల యొక్క కుమారులు లేదా నెక్స్ట్ జనరేషన్లో అదేవిధంగా గొప్పవారు కాగలిగారా? ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేని వారు కూడా గొప్ప దార్శనికులుగా, క్రీడాకారులుగా అనేక రంగాల్లో రాణించడం లేదా? రాణిస్తున్నారు కదా. వీటన్నింటికీ కారణం ఏంటి అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఈనాటి కాలంలో వైద్య రంగం అభివృద్ధి చెంది ఎటువంటి రోగానికి అయినా లేదా జబ్బులకైనా చికిత్సా మార్గాలు కనుగొనడం జరిగింది. కానీ మిత్రులారా, ప్రాచీన కాలంలో ఎటువంటి అభివృద్ధి జరగని కాలంలో మనుషుల యొక్క రోగాలకు ఏ విధంగా చికిత్స లభించేదంటారు అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? అప్పుడు మనుషుల యొక్క రోగాలను నయం చేయగల శక్తి ఏ గుడిలో పూజారికో, మంత్రాలు వేసే మంత్రగత్తికో లేదా ఆధ్యాత్మిక గురువుల ఆధీనంలో ఉందని అనేవారు. అదే నిజమని నమ్మేవారు. నిజానికి అది నిజమంటారా? వారు మంత్రాలు చదవడం, తాయెత్తులు, రక్షరేఖలు ఉపయోగించి రకరకాలుగా వింతగా చేసే మనుషులను నమ్మేవారు కాబట్టి ఆ సమస్యల నుండి వారు బయటపడేవారు. మిత్రులారా, ఇక్కడ మంత్రానికి శక్తి ఉందా? తాయెత్తుకు అటువంటి శక్తి ఉందా? లేదా రక్షరేఖకు అటువంటి శక్తి ఉందా? నిజానికి వీటి దేనికి కూడా శక్తి లేదు. శక్తి అనేది మీ నమ్మకానికి మాత్రమే ఉంది. మీరు నమ్మారు కాబట్టి మీ సబ్కాన్షియస్ మైండ్ నిజమని నమ్మి మీరు కోరుకున్న విధంగానే మీకు ఆరోగ్యాన్ని ప్రసాదించింది, అనారోగ్యాన్ని దూరం చేసింది. ప్రాచీన కాలంలో ప్రజలు సబ్కాన్షియస్ మైండ్ యొక్క అద్భుతమైన శక్తిని సమర్థవంతంగా ఉపయోగించే విధానాలను కనుగొన్నారు. ఆ పద్ధతులు పనిచేస్తాయని వారికి తెలుసు. కానీ దీంట్లో గమ్మత్తు ఏంటంటే అవి ఎలా పనిచేస్తాయి, ఎందుకు పనిచేస్తాయనే విషయం వారికి తెలియదు. బలమైన సూచనలను వారి సబ్కాన్షియస్ మైండ్కు అందించడం ద్వారా వారు సమస్యలకు పరిష్కారం లభించినట్లుగా ఈరోజు మనకు తెలుస్తుంది. ఈ రోజుల్లో కూడా ఎంబీబీఎస్ చేసిన డాక్టర్ ఇచ్చే మందుల కంటే మన ఊర్లో ఉన్న ఆర్ఎంపీ ఇచ్చే ట్యాబ్లెట్లకే శక్తి ఉందని నమ్మి ఆరోగ్యాన్ని తిరిగి పొందిన వారు ఎంతమంది లేరు? ఉన్నారు కదా. శక్తి అనేది మీరు తీసుకునే ట్యాబ్లెట్కి ఉందా లేదా మీ యొక్క నమ్మకానికి ఉందా? ఎటువంటి వస్తువులు కావాలని మీరు కోరుకుంటారో వాటిని మీరు ప్రార్థన చేసే సమయంలో అవి మీకు లభించినట్లుగా నమ్మండి. అవి మీకు ఖచ్చితంగా లభించి తీరుతాయి. మీరు ఒకదాన్ని నిజమని నమ్మి అంగీకరిస్తే మీ కోరిక తీరినట్లే. దాని ఫలితం మీరు భవిష్యత్తులో పొందుతారు. ఇక్కడ రచయిత చిన్న కథను చెప్పడం జరిగింది. అది మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. పశ్చిమ ఆస్ట్రేలియాలో ఉన్నటువంటి రచయిత యొక్క బంధువు టీబీ వ్యాధితో బాధపడేవారట. ఆయన కొడుకు తన తండ్రికి ఏ విధంగానైనా సరే బాగు చేయాలని నిర్ణయించుకున్నాడు. ఒకరోజు తన తండ్రి ఇంటికి వెళ్ళి తండ్రితో చెప్పాడు, నాన్నగారు, నేను ఊర్లో తిరుగుతుండే వింత శక్తులు గల ఒక సన్యాసిని ఇటీవల కలుసుకున్నాను. ఆ సన్యాసి యూరోప్లో
ఉపశమనం కలిగించడంలో ఎంతో పేరు ప్రఖ్యాతి పొందినటువంటి పుణ్యక్షేత్రాల్లో చాలా కాలం తపస్సు చేసి తిరిగి వచ్చాడు. ఆయన అసలు శిలువ యొక్క చిన్న ముక్కను సంపాదించాడు. మధ్యయుగానికి చెందినటువంటి ఉంగరం మధ్యలో ఆ శిలువ ముక్కను ఉంచాడు. ఎన్నో శతాబ్దాలుగా లెక్కలేనంత మందికి బాధితులకు ఆ ఉంగరం వారి యొక్క బాధ నుండి విముక్తి కలిగించింది. ఆ కొడుకు అది విన్నాక సన్యాసితో తన తండ్రి వ్యాధి గురించి చెప్పి ఆ ఉంగరాన్ని కొన్నాళ్ళ పాటు తనకు ఇవ్వమని ప్రాధేయపడి కొంత డబ్బును కూడా చెల్లించి ఆ ఉంగరాన్ని తన తండ్రికి చూపించాడు. ఈరోజు మనం డిస్కస్ చేసుకున్న జరిగిన విషయం తన తండ్రి చెప్పగానే ఆ ముసలాయన ఆ ఉంగరాన్ని చూసి చాప్టర్ ఉత్సాహంతో ఆ ఉంగరాన్ని తీసుకున్నట్టే ముసలాయన ఆ ఉంగరాన్ని తన గుండెకు అదుముకున్నాడు. వర్కింగ్ పవర్ ఆఫ్ యువర్ సబ్కాన్షియస్ మైండ్ తర్వాత సబ్కాన్షియస్ మైండ్ ఉన్నటువంటి అద్భుత ఇలా కొంతకాలానికి పనిచేస్తుందని ముసలాయన యొక్క ఆరోగ్యం కుదిరిపడింది. రోగం నుండి బయటపడ్డాడు. ఈ రకమైన చికిత్సలు ఎప్పుడూ జరుగుతూనే ఉంటాయి. ఇక్కడ అసలు విషయం ఏంటంటే ఈ కొడుకు చెప్పిన వింత కథ పూర్తిగా కల్పితమైనది. కొడుకు చిన్న చెక్క ముక్కను తీసుకుని పాతకాలం డిజైన్లో ఒక ఉంగరాన్ని తయారు చేయించి ఆ ఉంగరం మధ్యలో చెక్క ముక్కను ఉంచి తండ్రికి ఇచ్చాడు. మీకు తెలుసా, తండ్రి ఆరోగ్యాన్ని నయం చేసింది చెక్క ముక్క కాదు కదా. ఆయనకు నయం చేసింది ఆయన యొక్క భావనా శక్తి, సంపూర్ణమైనటువంటి విశ్వాసం, నమ్మకం కారణంగా ఆయన యొక్క సబ్కాన్షియస్ మైండ్ తన ఆరోగ్యాన్ని తిరిగి తీసుకొచ్చింది. మనం కోరుకునే దాని మీద నమ్మకం ఉంటే ఆ కారణంగా ఉపశమనం మనకు లభిస్తుంది. మన నమ్మకమే సబ్కాన్షియస్ మైండ్కి శక్తివంతమైనటువంటి సూచన ఇచ్చి ఉపశమన శక్తిని విడుదలకు తోడ్పడుతుంది. మనసుకు నచ్చిన సిద్ధాంతాన్ని, నమ్మకాన్ని, పద్ధతిని మీరు ఎంచుకోండి. మీకు మీపైన నమ్మకం ఉంటే ఫలితాలు తప్పక లభిస్తాయి అనే విషయంలో ఎటువంటి సందేహం లేదు మిత్రులారా. ఇంతటితో ఈ టాపిక్ చివరికి వచ్చేసాము. ఇప్పటి వరకు మనం చెప్పుకున్నటువంటి అంశాలను ఒక్కసారి చూసుకున్నట్లయితే సబ్కాన్షియస్ మైండ్లో మీ యొక్క సమస్యలను పాలద్రోలేటటువంటి శక్తి ఉందని మళ్ళీ గుర్తు చేసుకుంటూ ఉండండి. నమ్మకం అనేది నేలలో పాతిపెట్టిన విత్తనం లాంటిది మిత్రులారా. ఎటువంటి విత్తనం వేస్తే అటువంటి పంటే మనకు లభిస్తుంది కదా. మంచి ఆలోచన అనే విత్తనాన్ని మీ మనసులో ఉంచండి. నీళ్లు పోస్తూ ఎరువులు వేస్తూ ఎదురు చూడండి. అలా మీరు చేసినప్పుడు మీ నిజ జీవితంలోకి అది వచ్చి తీరుతుంది. మిత్రులారా, హిప్నాటిజం చేసి ఒక మనసుకు లేదా ఒక వ్యక్తికి ఇచ్చేటటువంటి సలహాలను పాటించి ఆ వ్యక్తి ఆ లక్షణాలు బయటకు చూపిస్తాడు కదా. మిత్రులారా, మీ ఆలోచన యొక్క శక్తి ఎటువంటిదో ఇప్పటికైనా మీకు అర్థం కాలేదా? వివిధ పుణ్యక్షేత్రాల్లో మంత్రాలు, తాయెత్తులు, రక్షరేకులు, కర్మకాండల ద్వారా జరిగే చికిత్సల గురించి మీరు వినే ఉంటారు. ఈ చికిత్సలు అనేవి కూడా ఎప్పుడూ కల్పనా శక్తి, గుడ్డి నమ్మకం లాంటి కారణాల మూలాన సంభవిస్తుంటాయి. ఈ రెండూ కలిసి మీ సబ్కాన్షియస్ మైండ్పై పనిచేసి నయం చేసే శక్తిని విడుదల చేస్తాయి. మిత్రులారా, దేనినైనా నయం చేసే శక్తి మీ మనసుకు ఉంది, మీ సబ్కాన్షియస్ మైండ్కు ఉంది. మిత్రులారా, దేనినైనా నయం చేసే శక్తి ఒక ప్రక్రియకు ఉంది. దాని పేరే నమ్మకం, కాన్ఫిడెన్స్. ఆ నమ్మకాన్ని మీ సబ్కాన్షియస్ మైండ్ నిజం చేస్తుంది. మిత్రులారా, చివరగా మీ నమ్మకం యొక్క లక్ష్యం నిజమైన అబద్ధమైన మీకు ఫలితాలు లభిస్తాయి. మీ మైండ్లోని సబ్కాన్షియస్ మీలోని ఆలోచనకు స్పందిస్తుంది. నమ్మకాన్ని మీ మనసులో ఆలోచనగా చూడండి, అది చాలు. థింక్ పాజిటివ్, బీ పాజిటివ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ తిరిగి నెక్స్ట్ చాప్టర్లో కలుద్దాం. అంతవరకు సెలవు.